Expose One TV. Real talk, real people. జగిత్యాల దొరికిన బంగారు నాగదేవత విగ్రహం. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం స్తమ్మపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి గత 3 రోజులు ఎలా కనిపిస్తుందని చెప్పాడు. ఈ పౌర్ణమిలో నాకు అమ్మవారు దర్శనం ఇచ్చి, నేను మీ ఊళ్ళోనే ఉన్నా, మీరు నన్ను ఏలుకోవాలి, మీ కుటుంబం అంతా అడుగున అయింది కదా, నేను ఈ ఊళ్ళో ఉండి నేను పైకి వచ్చిన తర్వాత మీరు కూడా మంచిగా అవుతారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది ఇది అని చెప్పింది. నిన్న అది మా భార్యకి చెప్పంగానే కలలా కనబడ్డది. అది ఎవరు నమ్మరు, దాన్ని దాన్ని అట్లాంటిది చెప్పకు అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఆలయ దర్శనం చేసింది తల్లి. చేసిన తర్వాత మరి ఏం చేయాలని అర్థం కాక శివశక్తులు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత, అవును నిజమే, అమ్మవారి ఉన్నది మీ ఊళ్ళోనే, వెలికి తీసుకోమని చెప్తున్నది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం అర్థం కాక, తల్లి మీరు చెప్తున్నారు కానీ నేను నమ్మాలి అంటే, జనం నమ్మాలంటే మీరు ఏదో ఒక రూపం నా దర్శనం ఇవ్వాలి అని చెప్పిన. తల్లి బోనం చేయమని చెప్పింది మంగళవారం రోజు. చేసిన తర్వాత ఆ ఉదయాన్నే మళ్ళీ నేను పలాని తాళ్ళల్లో ఒక తాటికమ్మ కింద నా నీడై నేను పసుపు బండారు పోసి నా పాదం మోపిన, అది ఏ దిక్కునున్నానో నేను ఆ దిక్కున వెలుస్తా అని చెప్పింది. అది కన్యల ద్వారానే బయటపడతా అని చెప్పింది తల్లి. సరే అని బాగా ప్రయత్నం చేసిన. నిన్న అనుకోకుండా 2 కన్యలు దొరికిరు. ఒక కన్యతోని ముందుకొచ్చింది తల్లి, వాళ్ళిద్దరితోని ముందుకొచ్చింది. వచ్చి తీసిన తర్వాత అందులో రూపకంగా ఒక తల్లి వచ్చింది. ఆ తల్లికి సంబంధించిన గొడుగు రూపము ఒకటి బయటపడ్డది. పోచమ్మ తల్లి కొంచెం అడ్డొస్తుంది, తల్లికి పాతది దాంట్లో లేదు, కొత్తగా నిర్మాణం జరిగింది కదా, అక్కడ కరెక్ట్ లేదు తల్లి అని తర్వాత